వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ పద్మావతి సమేత ఇక్కడ దర్శనమిస్తూ ఉండగా ఈ స్వామి కంటే ముందే సర్పదేవతైన నాగేశ్వరుడు వెలిశాడని పురాణం. మరి ఇక్కడ నాగేశ్వరుడు ఎలా వెలిశాడు? శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎవరు ప్రతిష్ఠించారు? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలిలో శ్రీ వైకుంఠాపురం వెంకటేశ్వర దేవాలయం ఉంది. దేశంలో ఉన్న ప్రముఖ ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ ఆవరణలో కొన్ని ఎకరాల విస్తీర్ణంలో అనేక కట్టడాలు మనకి దర్శనమిస్తాయి. ఈ ఆలయం గర్భగుడి, అంతరాలయం, మండపం అనే 3 భాగాలుగా ఉండగా గర్భాలయంలో లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉండగా ఈ స్వామివారికి ఎదురుగా పుట్ట నాగేశ్వరుడు, గరుత్మంతుడు కొలువై ఉన్నారు. ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే పూర్వం అరణ్యంలో ఉండే ఈ ప్రాంతానికి ఎలాంటి పేరు అనేది లేదు. అయితే ఇక్కడ ఒక పుట్ట ఉండగా అది మామూలు పుట్టగానే చాలా కాలం అలానే ఉండిపోయింది. ఒకరోజు ఒక భక్తుడికి నాగేశ్వరుడు కలలో కనిపించి, నేను ఒక పుట్టలో ఉన్నాను, ఆ పుట్ట ఇక్కడి ప్రాంతంలో ఉంది, నీవు నన్ను బయటకు తీసి ఆరాధించు, నీకు శుభం కలుగుతుందని చెప్పాడట. మరునాడు తనకు వచ్చిన కల గురించి తన స్నేహితునికి చెప్పి వెళ్ళి అక్కడికి చూడగానే పుట్టలో నిజంగానే దేవతామూర్తులు ఉండడంతో వాటిని బయటకు తీసి ఆ స్వామివారికి నాగేశ్వరుడు అనే పేరును పెట్టి అక్కడే ప్రతిష్ఠించారు, ఆరాధించారు. ఇలా కొంతకాలం తరువాత ఈ ప్రాంతంలో నాగేశ్వరుడు వెలిశాడని తెలిసిన కంచి, కామకోటి పీఠాధిపతుల వారు ఈ ప్రాంతానికి వచ్చి ఆ నాగేశ్వరుని ఆరాధించి ఇక్కడే లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మూర్తిని ప్రతిష్ఠించి ఆలయ నిర్మాణానికి పునాదులు వేసి ఈ ప్రాంతాన్ని వైకుంఠాపురం అని ప్రశంసించాడు. ఇలా కాలక్రమేణా ఈ ఆలయ విషయం అందరికీ తెలిసి రోజురోజుకి భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం మొదలైంది. ఈ ఆలయ విషయానికి వస్తే ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఇక్కడ ఎక్కడి స్వామివారి సన్నిధిలో ఎక్కువగా కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా సర్వదేవుడైన నాగేశ్వరుడికి, శ్రీ వెంకటేశ్వర స్వామికి వైకుంఠ ఏకాదశి నాడు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.